పోలీసులని నీ మొగుడు వదిలేస్తాడు. ఎవరు మీరు? ఎవరు పేరు చెబితే అటు ప్రభుత్వం ఇటు ప్రజలు గజగజలాడిపోతారు. ఎవరు విగ్రహం చూస్తుంటే సామాన్యులు సైతం వీర్ఛమైపోతారు. ఎవరు పేరైతే పోలీస్ మధ్యలో గిర్రన తిరుగుతుందో ఆ బందీపాట్ మల్లు ధర అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కలవరపడకే కన్యాకుమారి, మా రాష్ట్ర స్థావరంలోకి నల్లమల్లాడులో జరుగుతుందని ఈ పోలీసులు తెలుసుకున్నారు. మాపై దాడి చేశారు. మా మనుషులను చంపారు. అయితే పోలీసుల వద్దకు వెళ్ళక ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను కూడా అనుకున్నానే, ఇక్కడికి రాకూడదనే అనుకున్నాను. కానీ అనవసరంగా మా మనుషులను నీ మగుడు మా మనుషులను చంపి నా విషయంలో తప్పు చేశాడు. నా భర్త మీ మనుషులు కొట్టాడా? మా అన్న తాలూకా ఫైలు రేపు కోర్టులో హాజరుపడుతుంది. అది తెలిసి ఇక్కడికి వచ్చాను. మగుల్ని ఇంట్లో లేడు. నాకు కూడా టైం కలిసి వచ్చినట్టుంది కదా. ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? నీకు అర్థం కాలేదా బుజ్జి? కానీ వాడే కావాలి. నా పేరు నీకెలా తెలుసు? పిచ్చిదానా, నువ్వు ఒక పతితవి. నువ్వు కాలేజీలో చదువుకునే రోజున ఒకడిని ప్రేమించావు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని నీ సర్వస్వాన్ని వాడికి అర్పించావు. కానీ వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నావు. అప్పుడు నిన్ను ఎవడొచ్చి కాపాడాడే? నీ మొగుడొచ్చి కాపాడాడు. చాలా ఇంకేమన్నా కావాలా? ఈ విషయం నీకెలా తెలుసు? పిచ్చిదానా, మేము ఎవరికైనా స్పాట్ పట్టాలనుకుంటే ముందు వాడిని
ఏమిటే నీ ధైర్యం? నేను ఎవరో తెలుసా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీ ధైర్యాన్ని నీచుడా, ఒక ఆడదాంతో ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గు కాలేదు? నాకు సిగ్గు చిన్నప్పుడే పోయింది తెలుసా నీకు? ఆడదానితో అనుభవించడానికి ఎందుకమ్మా మగ సిరి కావాలి? దుర్మార్గుడా, నీకు తల్లి చెల్లి లేరా? నువ్వు పుట్టింది ఒక ఆడదానికే అన్నా. ఇన్ని విధానం ఇంకొక్క మాట మాట్లాడావంటే చేస్తా. ఏమిటే నువ్వు మాట్లాడేది? నా భర్త వచ్చాడంటే నేను ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. మర్యాదగా వచ్చి దాన్ని వెళ్ళిపో. భర్త ధైర్యం భార్యకు వచ్చిందన్నమాట. శబాష్. అయితే నీ పగర దింపాలే. దుర్మార్గుడా, వదలురా, వదులు.